హాయ్ హలో నమస్తే. నేను మీ లవకుమార్. మరి ఏపీ గవర్నమెంట్ జూన్ 5న టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే జూన్ 5 నుంచి జూలై 5 వరకు అప్లికేషన్ సబ్మిషన్కి మనకి టైం ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఇంకా టెట్ అప్లై చేయాలో మీరంతా కూడా లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా ఈరోజే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. లేదంటే లాస్ట్ డే వరకు మనం వెయిట్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఒక్కొక్కసారి సర్వర్ బిజీ వల్ల కానీ లేదా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ సైట్ క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మరి సైట్ క్లోజ్ అయిపోతుందో మనం మనం ఎదురు చూసే మనం ఎంతగానో ఎదురు చూసే టెట్ నోటిఫికేషన్ మరి మనం సబ్మిట్ చేయకపోతే, అప్లికేషన్ మనం పెట్టకపోతే మరి మనం ఒక ఛాన్స్ అనేది మిస్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో మీరంతా కూడా రేపటి వరకు వెయిట్ చేయకుండా ఈ రోజే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మరి న్యూ ఆస్పిరెంట్స్ కి ఈ టెట్ నోటిఫికేషన్ అనేది ఒక గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఎవరైతే డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. ఏంటంటే నేను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా స్థిరపడాలి అనే ఒక బలమైన కోరికతోనే ఈ రంగాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. మరి డిఎడ్ బిఎడ్ చేసిన తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత చాలా ఏళ్ళు నిరీక్షణ చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. అలా కాకుండా మీ ముందే టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది మీకు ఒక గోల్డెన్ ఛాన్స్గా చెప్పవచ్చు. ఈ ఛాన్స్ని మీరు మిస్ చేసుకోకుండా మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీరంతా కూడా మంచిగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేయండి. మరి ఎవరైతే అప్లై చేసి ఆల్రెడీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మీ టైంని వేస్ట్ చేయకుండా ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయండి. టెట్ అనేది 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 150 మార్క్స్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 40%తో క్వాలిఫై అవ్వాలి. అలాగే బీసీ అభ్యర్థులు 50% మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి. అలాగే ఓసీ అభ్యర్థులు 60%తో క్వాలిఫై అవ్వాలి. అదే మార్క్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 60 మార్క్స్ రావాలి, బీసీ అభ్యర్థులకు 75 మార్క్స్ రావాలి. అలాగే ఓసీ అభ్యర్థులకు 90 మార్క్స్ క్వాలిఫై మార్క్స్గా గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ 150 మార్క్స్లో మనం సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే సైకాలజీకి 30 మార్క్స్, తెలుగు 30, ఇంగ్లీష్ 30, మ్యాథ్స్ 30, ఈవీఎస్ 30. ఈ ఈవీఎస్ 30లో మనకి సైన్స్ సోషల్ రావడం జరుగుతుంది. సో అందులో మళ్ళీ కంటెంట్కి 25 మార్క్స్, మెథడాలజీకి 6 మార్క్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 150 మార్క్స్కి అనుగుణంగా మన ప్లాన్ అనేది ఉండాలి. అయితే మనం క్వాలిఫై మార్క్స్ని దృష్టిలో పెట్టుకునే మన టెట్ ప్రిపరేషన్ చేస్తే మనం ఎప్పటికీ సక్సెస్ కాలేం. మనం ఈ టెట్లో 100 అబవ్ మార్క్స్ మనం గెయిన్ చేసినట్లయితేనే మనం రాబోయే డిఎస్సిలో మనం రన్నింగ్ రేస్లో ముందుంటాం. ఎందుకంటే అతి త్వరలోనే మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది, అక్టోబర్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని. సో ఈ డిఎస్సిలో మనం డిఎస్సి అనే రేస్లో మనం ముందు ఉండాలి అంటే టెట్ మార్క్స్ అనేవి చాలా కీలకంగా మనం చెప్పవచ్చు. కాబట్టి మనం క్వాలిఫై మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మన రేస్లో వెనకబడి ఉంటాం. ఎందుకంటే 2025 డిఎస్సిలో టెట్ వెయిటేజ్ ఎంత ముఖ్యమో జాబ్ కొట్టిన అభ్యర్థినైనా అడగండి, లేదా జాబ్ మిస్ అయిన అభ్యర్థినైనా అడగండి. చాలా పాయింట్స్లో అంటే 0.25, 0.50, అర మార్కు, 1 మార్కులో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో టెట్ వెయిటేజ్ అనేది డిఎస్సిలో చాలా చాలా కీలకం. కాబట్టి మీరు టెట్లో మంచి మార్క్స్ గెయిన్ చేస్తే మీరు డిఎస్సి అనే రేస్లో ముందుంటారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి న్యూ ఆస్పిరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, మరి టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది, టైం కూడా చాలా తక్కువ ఉంది, ఈ సమయంలో మనం ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి? ఈ డౌట్కి నేను చెప్పేది ఏంటంటే మీరు మార్కెట్లో దొరికే పబ్లిషర్స్ని పట్టుకొని అవి చదువుతూ ఉండి మీ టైంను వృధా చేసుకోకండి. ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల పబ్లిషర్స్ ఉంటాయి. ఆ పబ్లిషర్స్ అని మీరు తీసుకొని సగం చదివి పక్కన పెట్టి మళ్ళీ మరొక పబ్లిషర్ తీసుకొని చదివి పక్కన పెట్టి మీ సమయాన్ని, మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. మనం టెట్కైనా డిఎస్సికైనా మనం చదవాల్సిన బుక్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్. అంటే స్కూల్లో ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో ఆ టెక్స్ట్ బుక్స్ మాత్రమే మనకి ప్రామాణికం. ఆ టెక్స్ట్ బుక్స్కి అనుగుణంగానే మనకి ఎగ్జామ్లో బిట్ అనేది ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అంతే తప్ప
మనం పబ్లిషర్స్ నమ్ముకుంటే మనం క్వాలిఫై అయితే అవ్వచ్చేమో, కానీ మనం అనుకున్న మార్క్స్ మనం ఎప్పటికీ సాధించలేం. ఎందుకంటే ఏ పబ్లిషర్ కూడా, ఇప్పుడు మార్కెట్లో ఉండే ఏ పబ్లిషర్ కూడా అకాడమిక్ బుక్స్లో ఉన్న మొత్తం మ్యాటర్ని కవర్ చేయడం అసాధ్యం. ఎన్నో కొన్ని మిస్ అవ్వచ్చు, ఎన్నో కొన్ని లైన్స్ మిస్ అవ్వచ్చు. ఆ మిస్ అయిన లైనే మనకి బిట్గా ఫ్రేమ్ అవుతుంది. సో చెప్పాను కదా, వెయిటేజ్ అనేది చాలా ముఖ్యం. అంటే ప్రతి మార్కు కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మీరు వేరే ఆలోచన లేకుండా, న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని అడిగినా, మీ సీనియర్స్ని అడిగినా, లేకపోతే మీకు తెలిసిన టీచర్స్ అడిగినా, వాళ్ళు చెప్పేది ఒకటే, అకాడమిక్ బుక్స్ మాత్రమే చదవండి అని చెప్తారు. ఎందుకంటే అకాడమిక్ బుక్స్ మాత్రమే మనం చదవాలి, అది కూడా లైన్ టు లైన్ మనం అర్థం చేసుకుంటూ చదవాలి. లైన్ టు లైన్ మనం అర్థం చేసుకుంటూ లాట్ ఆఫ్ టైమ్స్, మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు రివిజన్ చేస్తే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఒకవేళ అకాడమిక్ బుక్స్ కూడా మీరు చదివేసిన తర్వాత, అంటే అకాడమిక్ బుక్స్ కంప్లీట్ చేశారు, ఇంకా మీకు టైం ఉంది, ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు మార్కెట్లో దొరికే ఏదో ఒక పబ్లిషర్ని మీరు చూస్ చేసుకుని అప్పుడు మీరు చదవండి. కానీ ఫస్ట్ మీరు ప్రిపరేషన్ అవ్వాల్సింది, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే. అలాగే కంటెంట్కి మీరు అకాడమిక్ బుక్స్ చదవడం జరుగుతుంది. అలాగే మరి మెథడాలజీకి ఏం చదవాలనే డౌట్ ఉంటుంది. మెథడాలజీకి మీరు ఏదైతే డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుందో, అలాగే బిఎడ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు మెథడాలజీలు ఉంటాయో ఆ బుక్స్ చదువుకుంటే మీకు సరిపోతుంది. మరి ఏ బుక్స్ మీకు అవసరం లేదు. సో సైకాలజీ కూడా మీకు ఏదైతే డిఎడ్ బిఎడ్లో మీకు ఏదైతే టెక్స్ట్ బుక్ ఉంటుందో, అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఉంటుందో ఆ బుక్ను మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. సో మనం టెట్ అయినా డిఎస్సి అయినా మనం అకాడమిక్ బుక్స్ మాత్రమే మనం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే మనం సక్సెస్ కాగలం. పబ్లిషర్ని మనం ఎన్నిసార్లు చదివినా, ఏ పబ్లిషర్ని మనం నమ్ముకున్నా మనం ఎప్పటికీ సక్సెస్ కాలం. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే న్యూ ఆస్పిరెంట్స్కి వచ్చే మరొక డౌట్ ఏంటంటే టైం టేబుల్. అసలు ఆ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నాకు అర్థం కావట్లేదు, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, అసలు ఎలా చదవాలి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో యూట్యూబ్లోనో, లేదా వాట్సాప్ గ్రూప్లోనో, లేదా ఏదో టెలిగ్రామ్ గ్రూప్లోనో వాళ్ళు ఎవరో ప్రిపేర్ చేసిన టైం టేబుల్ వాళ్ళు చూసి దాన్ని ఫాలో అవుదాం అనుకుంటారు. అసలు ఆ టైం టేబుల్ అంటే ఏమిటి? నీ టైంకి అనుగుణంగా నువ్వు తయారు చేసుకునే టైం టేబుల్, అంతే తప్ప ఎవరో ప్రిపేర్ చేసుకునే టైం టేబుల్ నువ్వు ఫాలో అవడం కాదు. నీ టైం టేబుల్ నువ్వే వేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఏ సమయంలో ఫ్రీగా ఉంటావో, ఏ సమయంలో బిజీగా ఉంటావో నీకు మాత్రమే తెలుసు. దానికి అనుగుణంగా ఒక చక్కని టైం టేబుల్ మీరు వేసుకోండి. ఆ టైం టేబుల్ కూడా ఎలా ఉండాలంటే ఎవ్రీడే 8 to 10 hours మీరు చదివేటట్టు ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత చదివితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అన్ని మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా 8 to 10 hours కవర్ అయ్యేలా మీరు ఒక చక్కటి టైం టేబుల్ మీకు మీరే ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి, మీకు ఏ సబ్జెక్ట్ వీక్ ఉంటారు, కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉండొచ్చు, కొంతమంది ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు, దానికి కొంత సమయాన్ని ఎక్కువ కేటాయించుకొని ఇలాగ ప్రతి సబ్జెక్ట్కి కొంత సమయాన్ని కేటాయించుకొని ప్రతి సబ్జెక్టు కూడా కవర్ అయ్యేటట్టు ప్రతిరోజు కూడా మీరు కవర్ అయ్యే విధంగా మీరు టైం టేబుల్ అనేది వేసుకుంటే మీకు ఏ వ్యక్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరే చక్కగా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీరు ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకప్పటి విధానంలో లేదండి. అసలు కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పుడు టెక్స్ట్ బుక్లో ఒక లైన్ చదివితే ఆ లైన్ యాస్టీజ్గా ఎగ్జామ్లో వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ 2020 నుంచి కూడా ఏదైతే టెట్ ఎగ్జామ్ జరుగుతుందో మొత్తం ప్యాటర్న్ అంతా మారిపోయింది. అలాగే డిఎస్సి ప్యాటర్న్ కూడా మారిపోయింది. ఒకప్పుడు బిట్ అనేది మన నాలెడ్జ్ని టెస్ట్ చేసేదిగా ఉండేది. బట్ ఇప్పుడు బిట్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్లో రావడం జరుగుతుంది. అంటే మన నాలెడ్జ్తో పాటు మన అండర్స్టాండింగ్ కూడా టెస్ట్ చేసే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ బిట్స్ని మనం అటెంప్ట్ చేయాలి అంటే డెఫినెట్గా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మనం చదవాలి. ఆ ప్రతి లైన్ని మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్లో ప్రతి బిట్కి మనం ఆన్సర్ చేయగలం. అలా కాకుండా ఏదో అప్లికేషన్ పెట్టాంలే, మల్టిపుల్ చాయిసే కదా, వెళ్ళి 4 రాలేద్దామంటే వర్కౌట్ అవ్వదండి. అసలు కంప్లీట్గా వర్కౌట్ అవ్వదు. క్వాలిఫై కూడా కాలేరు మీరు. ఆ మైండ్ సెట్తో మీరు ఎగ్జామ్లోకి వెళ్తే క్వాలిఫై కూడా కాలేరు. డెఫినెట్గా మీరు అప్లికేషన్ ప్రతి అభ్యర్థి కూడా హార్డ్ వర్క్ చేయండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని
లైన్ టు లైన్ మీరు చదువుతూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే న్యూ ఆస్పిరెంట్స్కి వచ్చే మరొక డౌట్ ఏంటంటే కోచింగ్ వెళ్తేనే సక్సెస్ అవ్వగలమా, కోచింగ్ వెళ్ళకపోతే మనం సక్సెస్ కాలేమా, ఇదే ఒక అపోహ ఉంటుంది. అయితే ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో కోచింగ్ అనేది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా మనం కోచింగ్ తీసుకోవాలంటే మన నోటిఫికేషన్కి మన ఎగ్జామ్కి ఒక 3-4 months గ్యాప్ ఉండాలి. అలా గ్యాప్ ఉన్నప్పుడు మీరు కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు బయటకు వచ్చి మీరు రివిజన్ చేయడానికి, మీరు టెస్టులు రాయడానికి టైం ఉంటుంది. అలా కాకుండా ఈ తక్కువ టైంలో ఈ 30 days 45 days మీరు కోచింగ్లో ఉంటే, కోచింగ్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 8 hours నుంచి 10 hours మీరు వాళ్ళు చెప్పిందే వింటూ ఉంటారు. వాళ్ళు ఏదైతే చెప్తూ ఉంటారో మీరు వింటూ ఉంటారు. మీరు ఇంకా చదవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఈ 45 days మీరు వినే ప్రాసెస్లోనే ఉంటే మీరు ఎప్పుడు చదువుతారు, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారో, మీరు ఎప్పుడు రివిజన్ చేస్తారు? సో సమయం అసలు సరిపోదు. అయితే ఇంకో విషయం ఏంటంటే కోచింగ్లో మీకు వచ్చిన అంటే మీరు ఒక అరగంటలో గంటలో చదివి ఒక టాపిక్ని వాళ్ళు ఒక 2 hours చెప్పొచ్చు, ఒక 3 hours చెప్పొచ్చు. దానివల్ల మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది. అలాగే వాళ్ళు ఒక రోజులో అంటే పర్ డేలో ఏదో ఒక 1-2 సబ్జెక్టులు మీకు కవర్ చేయడం జరుగుతుంది. మరి రిమైనింగ్ సబ్జెక్టుల పరిస్థితి ఏంటి? అది మీరు మిస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే కోచింగ్ వేస్ట్ అని నేను చెప్పను, కానీ కోచింగ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే మనకున్నది చాలా తక్కువ టైం కాబట్టి మనం ఎప్పుడైనా కోచింగ్ తీసుకునే ఉద్దేశం ఉంటే అది నోటిఫికేషన్ ముందే తీసుకోవాలి తప్ప నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం కోచింగ్ తీసుకుందామనే ఆలోచనలో మనం అనుకోండి. దానివల్ల మనకి ఏమవుతుందంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా మీకు మీరే ఓన్గా ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి. లేదు నాకు కొన్ని సబ్జెక్ట్స్ డౌట్గా ఉందంటే మనకి ఆన్లైన్లో చాలా కోచింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏదో ఒక మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఆన్లైన్ కోచింగ్ మీరు తీసుకొని మీకు ఏ సబ్జెక్ట్ వీక్గా ఉందో ఆ సబ్జెక్ట్ని మీరు డౌట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్టు ఒక 2 hours 3 hours దాన్ని కేటాయించుకొని అది క్లారిఫై చేసుకున్న తర్వాత రిమైనింగ్ టైం మీరు చదువుతూ ఉంటే మీకు టైం అనేది ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదు. సో ఈ టైంలో ఈ తక్కువ టైంలో కోచింగ్ అనేది అనవసరమని చెప్పడం జరుగుతుంది. న్యూ ఆస్పిరెంట్స్ గుర్తించుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని మనం అనాలిసిస్ చేయడం. మరి ఇప్పటి వరకు టెట్ ఎగ్జామ్లో జరిగిన పేపర్స్ అన్నీ కూడా మనం కండక్ట్ చేసుకొని మనం గ్యాదర్ చేసుకొని ఆ ప్రీవియస్ పేపర్స్ అన్నింటిలో కూడా మనం అనాలిసిస్ చేయాలి. ఈ అనాలిసిస్ చేయడం వల్ల మనకి తెలిసేది ఏంటంటే ఏ జోన్ నుంచి మనకి ఎక్కువ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి, మనకి ఏ జోన్ అనేది మనకి ఇంపార్టెంట్ అనే విషయం మనకి అర్థం కావాలి అంటే తప్పకుండా మనం ప్రీవియస్ పేపర్స్ అనేది మనం అనాలిసిస్ చేయాలి. మనం ప్రీవియస్ పేపర్స్ చూడకుండా మనం ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం చాలా లాస్ అవుతాం. కాబట్టి డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్ పేపర్స్ మీరు అనాలిసిస్ చేయడానికి కొంత సమయాన్ని పెట్టుకోండి. ఒక 1 week ఎంతో టైం పెట్టుకొని ప్రతి పేపర్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఇలా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, మనం చదివే టాపిక్ నుంచి బిట్ అనేది ఏ విధంగా వస్తుంది అనే ఒక అవగాహన మీకు వస్తుంది. కాబట్టి తప్పకుండా న్యూ ఆస్పిరెంట్స్ అందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా పాత టెట్ పేపర్స్ అన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకొని వాటిని ఒకసారి చూసి అనాలిసిస్ చేసి మీరు సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించాలి. అలాగే న్యూ ఆస్పిరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మీరు డే అంతా చదివిన తర్వాత మీరు ఎంతవరకు మీరు చదివింది అర్థం చేసుకుంటున్నారు, మీకు ఎంతవరకు అది అవగాహన అయింది అనేది మీకు తెలియాలంటే డెఫినెట్గా మీరు ఈవినింగ్ ఒక టెస్ట్ రాయాలి. సో మీరు చదివిందంతా ఒక ఎత్తు అయితే టెస్ట్ అనేది ఒక ఎత్తు. డెఫినెట్గా ప్రతి న్యూ ఆస్పిరెంట్ కూడా చదివిన తర్వాత ఏదో డేలో ఏదో ఒక టైం మీరు టెస్ట్ రాయడానికి ఒక టైంని మీరు కేటాయించుకొని టెస్ట్ రాయండి. అలా టెస్ట్ రాయడం ద్వారా మీరు ఎంత నేర్చుకున్నారు, మీకు ఎంత అవగాహన అయింది అనేది మీకు ఈ టెస్ట్ రూపంలోనే మనకి తెలుస్తుంది. ఆ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మళ్ళీ ఆ సబ్జెక్ట్ని మీరు రివిజన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు డెఫినెట్గా మీరు రాయండి. ఈ టెస్టుల ద్వారానే మీకు రివిజన్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ రోజు చదివిందంతా కూడా మీరు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏం చేయండి, ఒక అరగంట ఒక గంట టైం కేటాయించుకొని మీరు రివిజన్ టైం అనేది మీరు పెట్టుకోవాలి. ఇలాగా మనం చదివిన సబ్జెక్ట్ అంతా ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చేసుకున్నట్లయితే అది ఎక్కువగా మన మెమొరీలో ఉంటుంది. మనం అది మర్చిపోవడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదువుతూ టెస్టులు రాయండి, లాట్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. డెఫినెట్గా
న్యూ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఈ టెట్లో మంచి మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.